ఇదండి ఈ కేసు. కీ హోల్ సర్జరీ చేసాం, మనం ఇంప్లాంట్స్ చేసాం, కింద దవడ మొత్తం, పై దవడ కూడా. సో ఈవిడ నసరావుపేట అంటే విజయవాడ నసరావుపేట అంటే దాదాపు ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు కీ హోల్ సర్జరీ కోసం. సో ఇక్కడ అవుతారండి కింద ఇంప్లాంట్లు. సో కొంచెం కూడా కనీసం ఎరుపు కూడా లేదండి. ఇది కీ హోల్ సర్జరీ అంటే ఒక్క కుట్టు ఉండదు, కోతలు ఉండవు. జస్ట్ ఒక చిన్న హోల్ వేసి ఆ హోల్ నుంచి ఇంప్లాంట్స్ పెట్టేయడం జరుగుతుంది. ఆ హోల్ కూడా ఇంప్లాంట్తో మూసుకుపోవటం వల్ల మూడో రోజుకే కనీసం నొప్పి కానీ, కోతలు కానీ, కుట్లు కానీ, వాపు కానీ ఎక్కడ మీకు ఎర్రగా కందిపోయినట్టు కనిపించడం కానీ ఉండవు. ఈ పళ్ళు 1 2 3 4 5 6 7 పళ్ళు మిగిలినాయి. ఈ 7 పళ్ళని మనం రూట్ కెనాల్ చేసాం. 7 పళ్ళు రూట్ కెనాల్ చేసి ఇటువైపు పళ్ళు లేకపోతే 3+3 6 ఇంప్లాంట్లు వేసాం. ఈ డబల్ టెరిగైడ్లు అండి. టెరిగైడ్లకి 2 ఇంప్లాంట్లు వేయటం జరిగింది. అట్లానే కింద 8 ఇంప్లాంట్లు వేసాం. సో ఇది ఆవిడ ఎక్స్రే. ఇక్కడ చూస్తే మీరు దగ్గర దగ్గర ఎక్స్రే ఒకటే చెప్తుంది. 1 2 3 4 5 6 7 పళ్ళు రూట్ కెనాల్ చేసాం. అట్లానే 3 3 6 ఇంప్లాంట్లు పైన వేసాం. అట్లానే 3 3 6 7 8 ఇంప్లాంట్లు కింద వేసాం. కింద మీరు చూస్తే బేసల్ బోన్ ఇదండి. ఏదైతే చిట్ట చివరి ఎముకుంటుందో దానికి పట్టియటం జరిగిందండి. ఇక్కడ నరం అడ్డం ఉంది కాబట్టి నరంని పక్కన నుంచి పట్టియటం జరిగింది. ఎందుకంటే ఇది పూర్తిగా కిందకు వస్తే నర్వ్ బైపాస్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నరం ఉంటుంది. సో ఈ బేస్కి పట్టియటమే బేసల్ ఇంప్లాంట్ లక్షణం అండి. ఇది కూడా ఇక్కడతో ఆపకుండా మనం బేస్కి పూర్తిగా ముక్కి పట్టియటం జరిగింది. ఈ టెరిగైడ్ ఎముకండి. సో ఈ రోజుకి ఇది 3వ రోజు. సో ఆవిడ పళ్ళ సెట్లు కూడా వచ్చేసినాయి. ఇవ్వండి ఈ కింద పైన పళ్ళ సెట్లు ఇవి. ఇప్పుడు ఆవిడకి ఈ పింగాణి పళ్ళని పెట్టేయడం జరుగుతుంది. మనం పెడతం కూడా చూపిస్తాను నేను మీకు. అవుతారండి ఇవి ఇంప్లాంట్స్. మళ్ళీ చెప్తున్నాను, వేసి 72 గంటలు అయింది కీ హోల్ సర్జరీ. సో ప్రతి ఇంప్లాంట్ కూడా బేసల్ బోన్కి పట్టించున్నాం. నెక్స్ట్ ఇట్లా పళ్ళ సెట్ దాని మీద కొంచెం నొక్కితే స్నాప్ ఫిట్ రావాలి. స్నాప్ ఫిట్ అంటే టక్కని పట్టేసుకుంటుంది. సిమెంట్ ప్రభావం పెద్దగా ఉండదు అన్నమాట. చూస్తే మీరు చిగురు కూడా చూడండి, నీట్గా ఎక్కడ ఎర్రదనం లేకుండా, చిగురుకి పళ్ళ సెట్కి మధ్య గ్యాప్ లేకుండా అలాంటి పర్ఫెక్షను మనకి ఈ బేస్లో ఎక్కడ గ్యాప్ లేకుండా చిగురికి పళ్ళ సెట్కి మధ్యలో. ఓకే నవ్వుతున్నాం. ఇది పై సెట్ అండి. ఇప్పుడు పై సెట్ కూడా పెడుతున్నాం. ఇగోండి సగం ఇంప్లాంట్లు, సగం ఆవిడ పళ్ళు రూట్ కెనాల్ చేస్తాం. నవ్వుతున్నాం మేడం కొంచెం. సో ఇది పై పళ్ళు అండి. సో మీరు చూస్తే పై పళ్ళు కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా చిగురికి పళ్ళకి అలా గ్యాప్ లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కింద పళ్ళు పై పళ్ళు అమరిక. ఇంకా అతికి లేదండి, జస్ట్ పెట్టాం మీకు చూపించడానికి. ఇంకా సిమెంట్ వేసి వీటిని సిమెంట్ చేసి అతికిచ్చేస్తే ఇంకా జన్మలో ఓడవండి. నవ్వుతారా అండి. సో ఇది జస్ట్ ఇట్లా పెట్టాం ట్రయల్కి. సో ఇది తీసేస్తున్నాం చూడండి ఈ ఇంప్లాంట్స్. సో ఇక్కడ సిమెంట్ పెట్టేసి మనం నొక్కేస్తాం. వీటిలో సిమెంట్ పెట్టేసి ఇట్లా పైన కింద అతికిచ్చేస్తే. సో పళ్ళు పెట్టేసామండి. ఇప్పుడు నవ్వుతారండి అతికిచ్చేసాం. చూస్తే మీరు నవ్వుతారండి ఆ కింద కొంచెం కూడా గ్యాప్ ఉండదు, నోళ్ళు గ్యాప్ కూడా ఉండదు చిగురికి పళ్ళకి మధ్య. పైన కూడా అట్లానే కొరకండి. నవ్వుతారండి కొరకండి. నవ్వుతారండి ఉమ్ము మింగుతా కొరకండి. ఓకేనా. అది సో ఇది పెట్టేసిన తర్వాత ఇవన్నీ పైన పళ్ళు, ఈ ఇంప్లాంట్స్, ఇవి ఇంప్లాంట్స్. ఈ 6 ఈ ఆవిడ పళ్ళనే రూట్ కెనాల్ చేసి వాటి మీద పళ్ళు పెడుతుంది. ఫుల్ సెట్ పైన కింద.
ఈ బేస్ల్ ఇంప్లాంట్స్తో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి కీ హోల్ సర్జరీ, 2 ఎమ్మటనే పళ్ళు పెడతాం, అంటే 72 గంటల్లో పళ్ళు పెట్టవచ్చు. 3 అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంప్లాంట్స్కి ఇన్ఫెక్షన్ రాదండి ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ ఇంప్లాంట్స్ రఫ్ సర్ఫేస్ ఉండవు, అల్ట్రా స్మూత్ అండ్ పాలిష్ సర్ఫేస్ కాబట్టి చీమ్ పట్టే అవకాశాలు అస్సలు ఉండవండి. ఈవిడే అంటే నసరాబాద్ నుంచి వచ్చిన పేషెంట్, కీ హోల్ సర్జరీ చేసాం. 1 కాదు 2 కాదు 4-5 హాస్పిటల్ తిరిగారు వాళ్ళు. అందరూ 5-6 నెలలు ఆగాలని చెప్పారు ఇంప్లాంట్లు వేసిన తర్వాత. అట్లానే దవడెముక కూడా కొంచెం అరిగిపోయి ఉంది. సో ఇంప్లాంట్లు వేయడం కూడా కొంచెం కష్టం అని చెప్పారు. సో వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఎతికి మన దగ్గరకు వచ్చారు. నసరాపేట అంటే ఇక్కడ విజయవాడ మంది. సో ఈ విజయవాడ నుంచి ఇంచుమించు ఇక్కడ 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఒకసారి ఈవిడే పేషెంట్ కళ్ళు కూడా వాళ్ళు పెట్టేసాం. చెప్పండి, ఎక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నొప్పి ఏమైనా ఉందా? నొప్పేం లేదు, బాగానే ఉంది. ఓకే. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు పళ్ళు కట్టుకోవడానికి ఏమన్నారు? పళ్ళు పీకి 3 నెలలు ఆగమని చెప్పారు. తర్వాత 4 నెలలు అయిపోయింది ఆగాము. ఆగిన తర్వాత పేటలో పెట్టిస్తామని అక్కడ చూపించారు, వేరే హాస్పిటల్లో. పేరు నాకు తెలియదు. తర్వాత ఇంకా మళ్ళీ అక్కడిక్కడ చూసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ పెట్టించుకున్నాను. సో ఇప్పుడు ఇమీడియట్ గా పళ్ళు పెట్టాము. మీరు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేశారు. ఏమన్నా నొప్పులు ఉన్నాయా? నొప్పులు ఏం లేవు. గట్టి కొరకండి. ఏమన్నా నొప్పి ఉందా? సో ఆవిడ వాళ్ళ అమ్మాయి గారండి, టీచర్ గారు. మీరు చెప్పండి మేడం మీ ఎక్స్పీరియన్స్. మేము ఫస్ట్ వెళ్ళాం హైదరాబాద్. అక్కడ చేశారు. అంటే 3 మంత్స్ పీకినాక 3 మంత్స్ ఆగాలి అని చెప్పారు. బట్ కానీ మాకు అనిపించలేదు అక్కడ. తర్వాత చాలా సెర్చ్ చేసాము. చేసి నర్సోపేట మొత్తం అన్ని హాస్పిటల్స్ కన్సల్ట్ అయ్యాము. బట్ వాళ్ళు 6 మంత్స్ అని చెప్తా ఉన్నారు. సో ఫైనల్లీ విజయవాడ. సో మనం చేసింది కీ హోల్ సర్జరీ అండి. ఇది కీ హోల్ ఫ్లాప్లెస్ సర్జరీ. అంటే దీనిలో నెత్తురు రాదు, అట్లానే పుండు పడదు, కుట్లు పడవు. ఎందుకంటే మనం కొయ్యం కాబట్టి. సో కోతలు కుట్లు లేని కీ హోల్ సర్జరీ అన్నమాట. సో ఇది చేసి మనం కేవలం 72 గంటల్లోనే పళ్ళు పెట్టేయడం జరిగింది. సో చాలా మంది ఈ ఇంప్లాంట్ సర్జరీకి ఎంత కాస్ట్ అవుతుందని అడుగుతున్నారు. ఈ కేసులో మనం ఒక్క దవడకి 1,30,000 ఛార్జ్ చేసామండి. 2 దవడలకు కలిపి 2,60,000 ఛార్జ్ చేసాం. అంటే కింద దవడకి 1,30,000, పై దవడకి 1,30,000 వెరిసి మొత్తం కలిపి 2,60,000 ఈ పేషెంట్ నుంచి ఛార్జ్ చేయడం జరిగింది.